బ్రిటిష్ ప్రభుత్వ దురాగతాలను ఎండగట్టి ప్రజలను చైతన్యపరచడంలో వార్తాపత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం, సమానత్వం, దేశభక్తి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాయి. స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి వార్తాపత్రికల గురించి తెలుసుకుందాం. 1780లో బెంగాల్ గెజిట్ను జేమ్స్ అగస్టస్ హిక్కీ స్థాపించారు. 1819లో సంవాద్ కౌముదీని రామ్మోహన్ రాయ్ స్థాపించారు. 1822లో మీరట్ ఉల్ అక్బర్ను రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. 1853లో హిందూ పేట్రియాట్ను మధుసూదన్ రే స్థాపించారు. 1854లో రస్ట్ గోఫ్తార్ను దాదాభాయ్ నౌరోజీ స్థాపించారు. 1858లో సోంప్రకాష్ను ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించారు. 1862లో ఇండియన్ మిర్రర్ను దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు. 1868లో అమృత్ బజార్ పత్రికను శిశిర్ కుమార్ ఘోష్, మోతీలాల్ ఘోష్ స్థాపించారు. 1871లో తహజీబ్ ఉల్ అఖ్లక్ను సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు. 1878లో హిందూను వీరరాఘవాచార్య జిఎస్ అయ్యర్ స్థాపించారు. 1881లో కేసరిని బీజీ తిలక్ స్థాపించారు. 1888లో సుధారక్ను గోపాల్ గణేష్ అగార్కర్ స్థాపించారు. 1896లో ప్రబుద్ధ భారతాను పిఐఎం సామి, బిఆర్ రాజం అయ్యర్ తదితరులు స్థాపించారు. 1899లో ఉద్బోధనాను స్వామి వివేకానంద స్థాపించారు. మహాత్మా గాంధీ 1903లో ఇండియన్ ఒపీనియన్ను స్థాపించారు. 1905లో వందే మాతరంను అరబిందో ఘోష్ స్థాపించారు. 1910లో బాంబే క్రానికల్ను ఫిరోజ్ షా మెహతా స్థాపించారు. 1911లో కామ్రేడ్ను మౌలానా మహమ్మద్ అలీ స్థాపించారు. అబుల్ కలాం ఆజాద్ 1912లో అల్ బల్లగ్, అల్ హిలాల్ అనే 2 ఉర్దూ వారపత్రికలను ప్రారంభించారు. గణేష్ శంకర్ విద్యార్థి 1913లో ప్రతాప్ను ప్రారంభించారు. 1914లో న్యూ ఇండియాను అనీ బిసెంట్, 1919లో ఇండిపెండెంట్ను మోతీలాల్ నెహ్రూ, 1919లో యంగ్ ఇండియాను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, 1920లో మూక్ నాయక్ను బిఆర్ అంబేద్కర్, 1924లో హిందుస్థాన్ టైమ్స్ను సుందర్ సింగ్ లియాల్పురి స్థాపించారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1929లో నవజీవన్ను, 1932లో హరిజన్ను స్థాపించారు. తారక్నాథ్ దాస్ 1936లో ఫ్రీ హిందుస్థాన్ను, ఎంఎం మాలవీయ 1936లో హిందుస్థాన్ దైనిక్ను స్థాపించారు.